జన సైనికుల మధ్య ఈగల మహేష్ జన్మదిన వేడుకలు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు ఈగల మహేష్ జన్మదిన వేడుకలను గ్రామ కమిటీ అధ్యక్షుడు జీనీ శ్రీనివాస్ నేతృత్వంలో వలసపాకల గ్రామం కాకినాడ పబ్లిక్ స్కూల్ మైదానం ప్రాంగణంలో జన సైనికులు, జనసేన నాయకులు, స్నేహితుల మధ్య కేకును కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఒకరికి ఒకరు కేకులు తినిపించుకుంటూ మహేష్కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు జీనీ శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం కష్టపడిన వారిలో మహేష్ ఒకరని, ఈ రోజు పుట్టినరోజు వేడుకలను ఇలా చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అదేవిధంగా మొదటిసారిగా అసెంబ్లీలో మన శాసనసభ్యులు పంతం నానాజీ విలీన 6 గ్రామాలపై మాట్లాడి, ఎన్నికలు అయినా పెట్టండి, లేదంటే కార్పొరేషన్లో అయినా కలపండి, గ్రామాల అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహిస్తే ఎమ్మెల్యే నానాజీ చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి విడతగా వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట గ్రామాలకు 5,46,00,000 రూపాయలు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి పునాది వేశారని, వలసపాకల గ్రామానికి స్టాంప్ డ్యూటీ నిధులు 53 లక్షలు విడుదల అయ్యాయని, గ్రామ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా మిగిలిన తూరంగి, ఇంద్రపాలెం మరియు చీడిగ గ్రామాలకు కూడా నిధులు విడుదల చేయాలని కోరారు. అనంతరం గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు ఈగల మహేష్, జనరల్ సెక్రటరీ పెంకే వీరబాబులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంకే వీరబాబు, జన సైనికులు సాయి, తేజ, శ్యామ్, బాబ్జీ, మనోజ్, రమేష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జీనీ శ్రీనివాస్, వలసపాకల జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని. ఈరోజు మా సోదరుడు ఈగల మహేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనోడు మన జనసేన పార్టీ తరఫున ఎంతో కష్టపడి ఎలక్షన్ టైంలో కానీ ముందు కూడా చాలా కష్టపడి వర్క్ చేశాడు. అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా ప్రీతమ నేత శ్రీ పంతం నానాజీ గారు మా విలీన గ్రామాల గురించి మాట్లాడడం జరిగిందండి. వాటికి పంచాయతీ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ రెండిట్లో ఏదో ఒకటి జరపమని చెప్పి అడగడం జరిగిందండి. అదేవిధంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్టాంప్ డ్యూటీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. 5,45,00,000 గురించి. అది కూడా మొదటి విడతగా రిలీజ్ చేయడం జరిగింది. మా వలసపాకలకి 53 లక్షలు సుమారుగా శాంక్షన్ కింద వచ్చింది. అదేవిధంగా మా ప్రీతి నాయకులు శ్రీ పంతం నానాజీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్య రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి, మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా పంతం నానాజీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెంకే వీరబాబు అండి, జనసేన జనరల్ సెక్రటరీని. మా ఫ్రెండ్ ఈగల మహేష్, జనసేన వైస్ ప్రెసిడెంట్ అండి. మొన్న ఎలక్షన్ టైంలోనే చాలా కష్టపడి చాలా ఇదిగా కష్టపడ్డాం అందరూనే. ఈ కష్టపడుతుండగా ఈ ఫస్ట్ బర్త్డే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెగ్గిన తర్వాత ఫస్ట్ బర్త్డే రావడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ సర్కిల్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈగల మహేష్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది వచ్చి ఇలా సెలబ్రేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా మన వలసపాకల కదండి, మన చుట్టుపక్కల గ్రామాలు చాలా ఏళ్ళ నుంచి ఎలక్షన్ లేక చాలా నిధులు పెండింగ్లో ఉండడం వల్ల మన పంతం నానాజీ గారు అసెంబ్లీలో దానికోసం ప్రస్తావించడం, దాని ద్వారా నిధులు విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉందండి. అదే టైంలో నా బర్త్డే రావడం ఇంకా ఆనందంగా ఉందండి. ఇంతమంది వచ్చి సెలబ్రేట్ చేయడం ఇంకా ఆనందంగా ఉందండి. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.